ఘోరమేంటండి? అందరూ చక్కగా కలిసి భోజనం చేస్తుంటేను దాసుగాడితో శివమామ కూర్చొని భోజనం చేయడం ఏమిటని తప్పే ఉందండి. ఒసే, నన్ను చంపకే. అసలు దాసుగాడి పొజిషన్ ఏంటో తెలుసా నీకు? నేను దర్జాగా అల్లుడి హోదాలో మా అత్తగారింట్లో సోఫాలో ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చునే రోజుల్లో ఆ దాసుగాడు వాళ్ళమ్మ కోసం దొంగచాటుగా వచ్చేవాడు. శివమామను చూసి వాళ్ళు లగెత్తేవాడు. పారిజాతం అత్తయ్య గారు ఎప్పుడైనా వాడికి తిండి పెట్టారంటే ఓ పాత కంచంలో ఇంత కూర పడేసి వాడి చేతికిస్తే బయట ఏ మొక్కలు చాటునో తినేసి అట్నుంచి అటే పోయేవాడు. అది వాడి పొజిషన్. ఓ అలాంటి దాసుగాణ్ణి శివమామ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం చేయించడం ఏంటి? మీరు ఫోన్ సరిగ్గా చూసినట్లేరు. ఆయన దాస్ గారికి వడ్డిస్తున్నారు కూడా. ఇదే ఘోరం అనుకుంటే అది ఘోరానికే పరాకాస్త. పైగా నా కొడుకు దీప కూడా కూర్చున్నారు. సుమిత్ర జోష్న వడ్డిస్తున్నారు. ఆ పని మనిషిని పెళ్లి చేసుకున్నాడు, వంట మనిషిని పెళ్లి చేసుకున్నాడు. మా శివమామ ఫ్యామిలీ అంతా ఒకటైపోయారన్నమాట. ఎటు కాకుండా పోయింది నేనే. అవునండి, ఒకప్పుడు మీ పొజిషన్ దాసు గారికి వచ్చింది, దాసు గారి పొజిషన్ మీకొచ్చింది. అసలే మంటలో ఉన్నాను, తగలెట్టకో. స్వీట్ తీసుకురమ్మంటారా? వేడిగా వైన్ తీసుకొచ్చినా నాకు అక్కర్లేదు. కలిసుంటే మంచిది కదండి. నాకు కడుపు మండుతోంది ఇక్కడ. ఎందుకంట? అందులో నేను లేను కదా. నిశ్చితార్థం ఆగిపోయిన దానికి దాసుగారి కారణమంట కదా. చేసిన మంచి పనికి మర్యాద చేస్తున్నారు, దాంట్లో తప్పేముంది? ఎక్కడైనా పెళ్లిళ్లు చేస్తే మర్యాద చేస్తారు, ఇక్కడేంటి పెళ్లిళ్లు చెడగొట్టినందుకు మర్యాద చేస్తున్నారు? మీరెక్కువ ఆలోచించకండి, నిద్ర కూడా పట్టదు. పోవే పో. ఈ శ్రీధర్ ఏది అంత తొందరగా వదిలిపెట్టాడు. నేను లేకుండా వీళ్ళంతా ఇంత హ్యాపీగా ఎలా ఉంటారో నేను చూస్తాను.